ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు బాయిల్ అయిన ఎగ్స్ని పొట్టు తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టుకున్నాం. ఆనియన్స్లో పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పెద్ద సైజు టమాటా వేసుకొని అందులోనే ఉప్పు వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. టమాటా ఉడకడం కోసం మూత పెట్టుకోవాలి. టమాటా మొత్తం మగ్గేంత వరకు అడగంటకుండా కలుపుతూ ఉండాలి. టమాటా మొత్తం మగ్గిన తర్వాత దాంట్లో 1 స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కారం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కారం వేసాక కర్రీ అనేది అడుగంటుతూ ఉంటుంది. గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి. అందులోనే ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన ఎగ్ కర్రీ రెడీ.